Hey everyone, Pisha here on Pocket Tech. I'm back again with another video. Last night అయితే మనకి WWDC 21 ఈవెంట్ అయితే జరిగింది. ఈ ఈవెంట్ లో iOS 15 ని రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం iOS 15 యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అండ్ కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో let's get started. సో ఫైనల్లీ నేనైతే iOS 15 డెవలపర్ బీటా వర్షన్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో లెట్స్ టర్న్ ఆన్ ద డివైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకైతే కొత్త iOS 15 వాల్ పేపర్ అయితే వచ్చింది. సో లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. సో ఇక్కడ చూసారా, సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేసి 15.0. సో iOS 15 మీద ఉందన్నమాట ప్రస్తుతానికి. పాకెట్ టెక్ ఐఫోన్ నేనైతే నా ప్రైమరీ డివైస్లో యూజ్ చేయట్లేదు, నేను నా సెకండరీ డివైస్లో ఇన్స్టాల్ చేస్తున్నాను, ఎందుకంటే బీటా వర్షన్ కాబట్టి. సో నేనైతే మీ అందరికీ బీటా వర్షన్ సజెస్ట్ చేసుకోమని అయితే నేను చెప్పను. సో ప్లీజ్ డోంట్ యూజ్ ద బీటా వర్షన్ ఇన్ యువర్ ప్రైమరీ డివైసెస్. మీరు ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర రైట్ సైడ్ ఉన్న డివైస్లో అయితే iOS 14.6 వర్షన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్న డివైస్లో వచ్చేసి iOS 15 వర్షన్ ఉంది. రెండింటికి ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ కంపారిజన్ చూద్దాం. సో ఆన్ ద ఫస్ట్ గ్లాన్స్ మనం నోటిఫికేషన్ సెంటర్ చూస్తే కనుక చూడడానికి అంతా సిమిలర్గా ఉంది. సైజ్ అయితే మనకి iOS 15లో చిన్నగా అనిపిస్తున్నాయి అనమాట. 14 వర్షన్లో చూస్తే కనుక సైజ్ పెద్దగా అనిపిస్తుంది. మీరు ఇక్కడ జీమెయిల్ నోటిఫికేషన్స్ని కంపేర్ చేసుకొని చూడొచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా అయితే మనకి నోటిఫికేషన్ సమ్మరీ చూపించట్లేదు, మనం మాన్యువల్గా ఆన్ చేసుకోవాలి. సో లెట్స్ గో టు సెట్టింగ్స్. సో మనకి సెట్టింగ్స్లో నోటిఫికేషన్ ఉంటుంది కదా, క్లిక్ దాట్. సో మీరు ఇక్కడ చూస్తే iOS 14లో ఓన్లీ షో ప్రివ్యూస్ అని మాత్రమే ఉంది. అదే iOS 15లో చూస్తే కనుక షో ప్రివ్యూస్ అండ్ దాని కింద చూస్తే కనుక స్కెడ్యూల్డ్ సమ్మరీ అని ఉంది కదా. లెట్స్ క్లిక్ దట్ అండ్ లెట్స్ టర్న్ ఆన్. సో ఇది మనం ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, నోటిఫికేషన్ సమ్మరీ అని అడుగుతుంది. సో మనకి స్కెడ్యూల్ డెలివరీ కానీ ఏమైతే ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయో అవే ఫస్ట్ ప్రయారిటీగా చూపిస్తుంది. లెట్స్ క్లిక్ కంటిన్యూ. అండ్ దీంట్లో మీరు ఈ సమ్మరీలో మీరు యాప్స్ సెట్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ నుంచి కావాలా, ఇన్స్టాగ్రామ్ నుంచి కావాలా, జీమెయిల్ నుంచి కావాలా అని. నేనైతే ఇంపార్టెంట్ ఎక్కువ చూసే యాప్స్ వచ్చేసి అవే సెలెక్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ ఒకటి, హెల్త్ ఒకటి, జీమెయిల్ ఒకటి, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్కెడ్యూల్ పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సమ్మరీ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు ఈ సమ్మరీ ఉండాలి అనేది. నేనైతే 5 AM నుంచి 3 PM వరకు ఈ నోటిఫికేషన్ సమ్మరీ ఆన్ చేసుకుంటున్నాను. సో టర్న్ ఆన్ నోటిఫికేషన్ సమ్మరీ. అండ్ మీరు ఇక్కడ స్కెడ్యూల్ సమ్మరీలో చూసుకుంటే కనుక మనకి ఫ్రీక్వెన్సీ అనేది 1 డేలో ఎన్ని టైమ్స్ చూపించాలి అని ఉంది. డేకి 1 టైమా, డేకి 2 టైమ్సా అని. ఇందాక మనం టైమింగ్స్ ఇచ్చాం కదా, 2 టైమ్ జోన్స్. సో అందుకని 2 టైమ్స్ చూపిస్తుంది. సో ఫర్ సపోజ్ మనం 12 టైమ్స్ ఏ డే కానీ 2 టైమ్స్ ఏ డే కానీ సెట్ చేసుకోవచ్చు. నేనైతే 12 టైమ్స్ ఏ డే పెట్టాను. అండ్ ఇక్కడ మీరు చూసారా సమ్మరీ టైమింగ్స్ 12 AM నుంచి ఒకసారి, 1 AMకి ఒకసారి, 2 AMకి ఒకసారి, అలా ఆ టైమ్ జోన్స్లో మనకి నోటిఫికేషన్ సమ్మరీస్ అనేవి వస్తాయి. అండ్ ఈ టైమ్ జోన్స్ అనేవి వీ కెన్ ఈవెన్ చేంజ్. సో నేనైతే లాస్ట్ సమ్మరీ 2:17 PMకి పెట్టాను. ఇంకొక 2 minutesలో ఆ నోటిఫికేషన్ సమ్మరీ రాగానే నేను మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి అప్కమింగ్ అని చెప్పి మన నోటిఫికేషన్స్ అని ఒక గ్రూప్గా ఉన్నాయి. ఇది క్లిక్ చేస్తే మన ఓవర్ నైట్ సమ్మరీ అంతా చూపిస్తుంది. అదే ప్రీవియస్ వర్షన్లో చూస్తే కనుక జస్ట్ నోటిఫికేషన్ సెంటర్ అనే మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లైవ్ టెక్స్ట్. సో నేను ఇప్పుడు మా ఫ్రెండ్కి ఈ యాపిల్ పెన్సిల్ బాక్స్ మీద ఉన్న టెక్స్ట్ని మెసేజ్ లాగా పంపించాలి అని అనుకుంటున్నాను. సో మన ఫోన్లో కెమెరా ఓపెన్ చేయగానే కింద చూసారా లెన్స్ లాగా చూపిస్తుంది. అది క్లిక్ చేయగానే మనకి ఆ టెక్స్ట్ అంతా కాపీ అయిపోతుంది. సెలెక్ట్ ఆల్. సో క్లిక్ కాపీ. సో ఇప్పుడు మీరు ఎవరికైతే సెండ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ మెసేజెస్లోకి వెళ్ళి ట్యాప్ పేస్ట్. సో మనకి ఆ డేటా అంతా పేస్ట్ టెక్స్ట్ రూపంలోకి వచ్చేస్తుంది. యూ కెన్ సెండ్ దట్. అంతేకాకుండా మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచే కెమెరాలో నుంచి టెక్స్ట్ని పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసారా టెక్స్ట్ ఫ్రమ్ కెమెరా అని ఉంది. సో అది క్లిక్ చేస్తే బాటంలో మనకి కెమెరా యాప్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ టెక్స్ట్ని అయితే సెండ్ చేయాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని మీరు ఆ కెమెరా దగ్గర స్కాన్ చేస్తే చూసారా ఇన్సర్ట్ అని ఉంది కదా, అది ఇన్సర్ట్ కొట్టగానే మనకి ఆ టెక్స్ట్ అంతా వచ్చేస్తుంది. యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ సెండ్. సో మనకి యాపిల్ పెన్సిల్ బాక్స్ మీద ఉన్న డేటా అంతా మా ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది. సో ఇలా ఈజీగా మనం లైవ్ టెక్స్ట్ యూజ్ చేసుకొని మన ఫ్రెండ్స్ ఆర్ ఈమెయిల్ కానీ మనం డేటా సేవ్ చేసుకోవాలి అన్నా కానీ మనం టెక్స్ట్ని ఇలా వర్డ్ ఫార్మాట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. మనం ఈ లైవ్ టెక్స్ట్ అనేది కెమెరా నుంచే కాదు, ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా ఫోటో ఉన్నా సరే మనం దాన్ని లైవ్ టెక్స్ట్కి చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మన ప్రీవియస్ థంబ్నెయిల్ ఉంది కదా, దీని మీద చూస్తే సో మచ్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. బాటంలో చూస్తే కనుక మనకి ఒక లెన్స్ లాంటి సింబల్ ఉంది కదా, లెట్స్ క్లిక్ దట్. సో అది క్లిక్ చేయగానే చూసారా నా థంబ్నెయిల్ మీద ఉన్న టెక్స్ట్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కాపీ అయిపోయింది.
సో అలా సెలెక్ట్ చేసుకొని మనం కాపీ చేసుకోవచ్చు టెక్స్ట్ని. ఇలా మీ దగ్గర ఏదైనా ఫొటోస్ యాప్ నుంచి కూడా మనం దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని టెక్స్ట్ రూపంలోకి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం దాన్ని ఇప్పుడు మీకు ఏమైనా అక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఉంది, లేకపోతే ఏదైనా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంది, మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా దాన్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్లేట్ కొడితే డిఫరెంట్ లాంగ్వేజ్లో ఆ వర్డ్ యొక్క ఇన్ఫర్మేషన్, దాని మీనింగ్ అంతా చూపిస్తుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇంటరాక్టివ్ మెమరీస్. సో మన ఫోటో యాప్లో చాలా ఫొటోస్ ఉంటాయి కదా. సో ఇక్కడ బాటంలో ఫర్ యూ అని చూపిస్తుంది, చూసారా? ఆ ఫర్ యూ యాప్లోకి వెళ్తే మన దగ్గర ఉన్న ఫొటోస్ అన్నిటిని యూజ్ చేసుకొని మెమరీ లాగా మనకి ఒక వీడియోని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసారా, నాకు డేకి ఒక వీడియో ఉంది, పోర్ట్రైట్స్కి ఒక వీడియో ఉంది, November 1st ఒక వీడియో ఉంది అలాగా. సో లెట్స్ సీ దిస్. కింద మనం సాంగ్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే వాటికి ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. సో నాకైతే ఇది బాగా నచ్చింది. మనం రీల్స్ ఎవరైనా ఎడిక్ట్ అయి ఉంటే కనుక వాళ్ళకి ఈ ఫీచర్ బాగా నచ్చుతుంది. సో ఇక్కడ మీకు ఒక చిన్న మెమరీ చూపిస్తాను, చూడండి. సో మీకు కావాలి, మీకు మధ్యలో ఏదైనా ఫోటో నచ్చలేదు అనుకుంటే కనుక మీరు ఈవెన్ ఆ ఫోటోని డిలీట్ చేసేసి వేరే ఫోటోని ఇన్సర్ట్ కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను మీకు చూపించిన బిట్ అయితే నేనేమీ ఎడిట్ చేయలేదు. మనకి యాపిల్ నుంచి మన మెమరీ ఎలా వచ్చిందో సేమ్ మెమరీ మీకు డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూ ట్యాబ్ బార్ డిజైన్ ఇన్ సఫారీ. సో లెట్స్ గో టు సఫారీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, మనకి ట్యాబ్స్ అన్ని బాటంలో వచ్చింది. ప్రీవియస్గా మనకి ట్యాబ్స్ అన్ని టాప్లో వచ్చాయి కదా. సో ఇక్కడ మీరు కనుక చూస్తే మనకి ట్యాబ్స్ అన్నీ యూనిక్గా ఒక గ్రూప్ లాగా టుగెదర్ అవుతాయి. అండ్ మీరు ఒక ట్యాబ్ నుంచి ఒక ట్యాబ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే బాటంలో మనం రైట్ నుంచి లెఫ్ట్కి కానీ లెఫ్ట్ నుంచి రైట్కి కానీ స్క్రోల్ చేస్తూ ఉంటే మనం ఒక ట్యాబ్ నుంచి ఇంకొక ట్యాబ్కి మూవ్ అవ్వచ్చు. ఇవి వచ్చేసి ఇండివిజువల్ ట్యాబ్స్. ఒకసారి ఇప్పుడు గ్రూప్ ట్యాబ్స్ చూద్దాం. సో మనకి ఆల్ ద వే రైట్ కార్నర్లో ఒక ట్యాబ్ బటన్ ఉంటుంది, క్లిక్ దాట్. సో ఇది ఓపెన్ చేయగానే మన బ్రౌజర్లో ఉన్న ట్యాబ్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి 3 ట్యాబ్స్ ఓపెన్ చేసుకుని ఉన్నాను కాబట్టి మనకి 3 ట్యాబ్స్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి బాటంలో చూసారా ట్రావెల్ అని చూపిస్తుంది, లేదు అంటే క్రియేట్ ఏ న్యూ ట్యాబ్ గ్రూప్ అని చూపిస్తుంది. మీకు కనుక ఆల్రెడీ క్రియేట్ చేసిన గ్రూప్స్ ఉంటే, నాకైతే ప్రస్తుతానికి ట్రావెల్ అని ఉంది, మీకు అలా ఏవైతే క్రియేట్ చేసి ఉంటాయో అవన్నీ డిస్ప్లే చేస్తుంది. లేదు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే న్యూ ఎంటీ ట్యాబ్ గ్రూప్ అని ఉంది కదా, క్లిక్ దట్. అండ్ ఇక్కడ మీరు ఆ గ్రూప్కి ఏం నేమ్ ఇవ్వాలి అనుకుంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి శానోజే అని ఇస్తున్నాను, అంటే నేను ఉండే ప్లేస్ పేరు. సో అది మనకి ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసారా ట్రావెల్ పైన శానోజే అని వచ్చింది. ఈ గ్రూప్లోకి మీరు కావాల్సిన ట్యాబ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో మనకి స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ట్యాబ్స్ కనుక టాప్లో ఉంటే మనం రీచ్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది. అందుకనే మనకి ట్యాబ్స్ బార్ అనేది కింద ఇచ్చారు. సో మీరు ఏదైనా టైప్ చేసి సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఈజీ టు యాక్సెస్. సో నెక్స్ట్ కొత్తగా వచ్చిన మోడ్ వచ్చేసి ఫోకస్ మోడ్. మీరు కనుక ఫోకస్ మోడ్ యాక్టివేట్ చేయాలి అనుకుంటే లెట్స్ గో టు కంట్రోల్ సెంటర్. సో ఇక్కడ చూసారా మనకి ఫోకస్ అని చెప్పి హాఫ్ మూన్ సింబల్ ఉంటుంది, ప్రెస్ అండ్ హోల్డ్. లాంగ్ ప్రెస్ ఇస్తే మనకి ఆ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి టోటల్గా 3 మోడ్స్ ఉంటాయి, స్లీప్, పర్సనల్, వర్క్ అండ్ డు నాట్ డిస్టర్బ్ కూడా ఉంటుంది. సో ఈ స్లీప్, పర్సనల్, వర్క్ అనేవి మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ పర్సనల్లో చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం కనుక పర్సనల్ మోడ్ సెట్ చేసుకుంటే నేను సెలెక్ట్ చేసుకున్న యాప్స్ తప్ప రిమైనింగ్ యాప్స్ అన్ని మ్యూట్ అయిపోతాయి, మనకి నోటిఫికేషన్స్ రావు. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ని కానీ మీరు దీంట్లోకి యాడ్ చేసుకుంటే వాళ్ళ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి షేర్ స్టేటస్. అంటే ఏంటి అంటే మీరు కనుక ఈ ఫోకస్ మోడ్ని ఆన్ చేసుకొని ఉంటే మీరు ఎవరైతే మీకు మెసేజ్ సెండ్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట మీరు ఇలా ఫోకస్ మోడ్ ఆన్ చేసుకొని ఉన్నారు అని. వాళ్ళు ఎప్పుడైనా మీకు మెసేజ్ సెండ్ చేయాలని ఓపెన్ చేస్తే మీరు ఫోకస్ మోడ్లో ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇంపార్టెంట్ మెసేజ్ అయితేనే వాళ్ళు సెండ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి టర్న్ ఆన్ ఆటోమేటికల్లీ. మనం దీనికి టైం కూడా సెట్ చేసుకోవచ్చు, ఎప్పుడు మనకి పర్సనల్ మోడ్ ఆన్ అవ్వాలి, ఎప్పుడు మనకి వర్క్ మోడ్ ఆన్ అవ్వాలి అనేది. సో ఇక్కడ మనం పీపుల్ ఎవరినైతే అలౌ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి డాడ్ అని సెలెక్ట్ చేశాను, అలౌ 1 పీపుల్. సో నేను ఎప్పుడైతే ఈ పర్సనల్ మోడ్ ఆన్ చేసుకుంటానో, ఎప్పుడైతే మా డాడ్ నుంచి మెసేజ్ వస్తుందో అప్పుడే నాకు నోటిఫికేషన్ వస్తుంది, రిమైనింగ్ యాప్స్ అన్ని మ్యూట్ అయిపోతాయి. ఈ ఒక్క పర్సన్ మనం అలౌ చేసుకోవచ్చు, లేదు అంటే అలౌ నన్ అనే ఆప్షన్ ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి అలౌ 1 పీపుల్ క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీరు ఏ యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఓన్లీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ స్టూడియో అండ్ యూట్యూబ్ వాట్సాప్ని క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ లెట్స్ సీ. అండ్ అలా నేను ఐ మెసేజెస్ మెయిల్ కూడా యాడ్ చేస్తున్నాను.
సో లెట్స్ క్లిక్ డన్. సో ఈ 6 యాప్స్ నుంచి అయితే నేను నోటిఫికేషన్స్ అలో పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టైం సెన్సిటివిటీ. సో నేను మీకు ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు రావాలి ఎప్పుడు రాకూడదు అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. అలౌ టైం సెన్సిటివ్. ఫైనలీ నేనైతే పర్సనల్ ప్రొఫైల్ని సెట్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అలౌ చేసిన పీపుల్ అండ్ అలౌ చేసిన యాప్స్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలానే నేను ఫోకస్ స్టేట్ యాక్టివేట్ చేసుకున్నట్టు పక్కన వాళ్ళకి తెలుస్తుంది. సో నేనైతే అది అలౌ చేసుకున్నాను. అండ్ మనం హోమ్ స్క్రీన్లో ఎన్ని పేజెస్ మనకి చూపించాలి, ఏమేమి పేజెస్ హైడ్ అవ్వాలి అనే ఫీచర్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి ఓన్లీ హోమ్ పేజ్ మీద మెయిన్ స్క్రీన్ ఒకటే చూపిస్తున్నాను. రిమైనింగ్ హోమ్ స్క్రీన్ పేజెస్ అన్ని హైడ్ చేసేసుకుంటున్నాను. మీకు కనుక ఈ ఫోకస్ మోడ్ నచ్చకపోతే వీ కెన్ ఈవెన్ డిలీట్ ద ఫోకస్ మోడ్. సో మనకి డైరెక్ట్ డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలానే మనం స్లీప్ అండ్ వర్క్ ప్రొఫైల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు పర్సనల్ ఫోకస్ మోడ్ ఆన్ చేద్దాం. సో లెట్స్ గో టు కంట్రోల్ సెంటర్, ట్యాప్ అండ్ హోల్డ్, పర్సనల్ మోడ్ ఆన్. సో చూసారా, నాకు హోమ్ స్క్రీన్ మీద ఒక్క పేజే ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు నోటిఫికేషన్ ఓన్లీ డాడ్ దగ్గర నుంచి వస్తేనే వస్తుంది. సో ఇక్కడ చూసారా, పర్సన్ సింబల్ చూపిస్తుంది, ఎందుకంటే మనకి పర్సనల్ ఫోకస్ మోడ్ ఆన్ అయి ఉంది కాబట్టి. సో మీరు ఇక్కడ చూసారా, స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి ఫోకస్ మోడ్ చూపిస్తుంది, ఫోకస్ మోడ్ ఆన్లో ఉంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ మెసేజెస్లో న్యూ మెమోజీస్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అవైతే మనకి ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి షేర్డ్ విత్ యూ. సో ఈ షేర్డ్ విత్ యూ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. షేర్డ్ విత్ యూ ఏ యాప్స్కి పనిచేస్తుందంటే ఇక్కడ చూడొచ్చు, ఫొటోస్, పాడ్కాస్ట్, న్యూస్, సఫారీ అండ్ మ్యూజిక్. ఈ యాప్స్కి అయితే మనకి ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఆల్రెడీ ఈ ఫోన్కి 7 ఫొటోస్ని సెండ్ చేశాను. సో మనం డైరెక్ట్గా మెసేజెస్ యాప్ నుంచే ఈ ఫొటోస్ని స్వైప్ చేసి స్క్రోల్ చేసి చూడొచ్చు. సో చూసారా, నేనే వేసాయి డ్రాయింగ్స్ అన్ని. సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇక్కడ ఏదైనా ఫోటో నచ్చితే మీరు ఇక్కడ నుంచి దీన్ని లైక్ చేయొచ్చు, లవ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, డబుల్ ట్యాప్. సో లవ్ చేయొచ్చు, లేదు అంటే మీకు కావాల్సిన రియాక్షన్ ఇవ్వచ్చు. సో మీరు కనుక ఈ 7 ఫొటోస్ని ఒకసారి గ్రిడ్ లాగా చూడాలి అనుకుంటే పైన చూసారా, మనకి 7 ఫొటోస్ అని చెప్పి ఒక చిన్న సింబల్ లాగా చూపిస్తుంది. ఆ క్లిక్ చేస్తే మనకి అవన్నీ గ్రిడ్ లాగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం షేర్డ్ విత్ యూ ఫీచర్ని టెస్ట్ చేద్దాం. నేనైతే ఈ FDA న్యూస్ ఆర్టికల్ని షేర్ చేస్తున్నాను. లెట్స్ షేర్, ఐ మెసేజ్, సెండ్. సో నా ఫోన్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఇది వచ్చేసి న్యూస్ ఆర్టికల్ కాబట్టి మనకి న్యూస్ యాప్లో షేర్డ్ విత్ యూ అని చూపిస్తుందో లేదో చూద్దాం. లెట్స్ గో టు న్యూస్ యాప్. సో ఇక్కడ చూసారా, షేర్డ్ విత్ యూ అని చెప్పి చూపిస్తుంది. టోటల్గా 2 ఆర్టికల్స్ చూపిస్తున్నాయి. ఫస్ట్ మనం FDA అప్రూవ్డ్ అని చెప్పి షేర్ చేసాం కదా, యూ కెన్ సీ దట్ ఆర్టికల్ హియర్. సో మనం ఇలా న్యూస్ కానీ, ఫొటోస్ కానీ, మ్యూజిక్ కానీ, పాడ్కాస్ట్ కానీ షేర్ చేసుకుంటే వాటి యొక్క యాప్స్లో మనకి షేర్డ్ విత్ యూ అని చూపిస్తుంది. సో మనం ఈ యాప్స్లో షేర్డ్ విత్ యూ ఫీచర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్ అప్డేట్ అయితే ఫేస్ టైంలో చేశారు కదా. సో ఒకసారి ఫేస్ టైం చూద్దాం. సో లెట్స్ క్లిక్ ఫేస్ టైం. సో మీరు ఇక్కడ చూసారా, మనకి ఫేస్ టైమ్ UI అంతా చేంజ్ చేసేసారు. సో ప్రీవియస్ జనరేషన్లో చూసారా, మనకి ఓన్లీ ప్లస్ ఐకాన్ చూపించి డైరెక్ట్గా ఫేస్ టైమ్ కాల్స్ చూపించేది. బట్ iOS 15 నుంచి అయితే మనకి UI మొత్తం చేంజ్ చేసేసారు. పైన చూసుకుంటే క్రియేట్ లింక్ అని ఉంది. సో లెట్స్ క్లిక్ క్రియేట్ లింక్. సో అది క్లిక్ చేయగానే మీరు ఎవరికి ఈ ఫేస్ టైమ్ లింక్ని షేర్ చేయాలి అనే ఆప్షన్ చూపిస్తుంది. మనం దీన్ని మెసెంజర్ ద్వారా కానీ, లేకపోతే iMessage ద్వారా కానీ, జీమెయిల్ ద్వారా కానీ షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఫేస్ టైమ్ అని ఉంది. ఎవరికైనా మనం ఫేస్ టైమ్ కాల్ చేయాలి అనుకుంటే ఈ న్యూ ఫేస్ టైమ్ ఐడిని క్లిక్ చేయొచ్చు. సో ఒకసారి ఇప్పుడు మనం ఫేస్ టైమ్ లింక్ని ఆండ్రాయిడ్ ఫోన్కి సెండ్ చేసి చూద్దాం. నేనైతే పాకెట్ టెక్ ఈమెయిల్కి సెండ్ చేసుకుంటున్నాను. సో అసలు ఆండ్రాయిడ్ నుంచి ఫేస్ టైమ్ కాల్ ఎలా జాయిన్ అవ్వచ్చో చూద్దాం. సో చూసారా, నేను మెయిల్ చేశాను కదా, మనకి మెయిల్లో లింక్ వచ్చింది. లెట్స్ క్లిక్ దట్ లింక్. సో డైరెక్ట్గా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి facetime.apple.com బ్రౌజర్కి వెళ్ళింది. సో ఇక్కడ చూసారా, మనకి ఫేస్ టైమ్ చేయడానికి మీ నేమ్ ఎంటర్ చేయమంటుంది. సో ఎంటర్ యువర్ నేమ్. సో నేనైతే ప్రస్తుతానికి పాకెటెక్ అని ఇస్తున్నాను. మనం దీంట్లో ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ట్రయల్ కోసం యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒక 2 people యాడ్ అవుతున్నాం. సో లెట్స్ క్లిక్ కంటిన్యూ, అలవ్. సో ఇక్కడ చూసారా, మనకి జాయిన్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే మనం జాయిన్ అని క్లిక్ చేస్తామో మనకి మీటింగ్ ఇన్వైట్ సెండ్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పటి నుంచి మనం ఆండ్రాయిడ్లో కూడా ఫేస్ టైమ్ కాల్స్ అటెండ్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ చూస్తున్నారా, గ్రిడ్ లేఅవుట్ అని చూపిస్తుంది. ఎవరెవరు మన ఫేస్ టైమ్ కాల్ జాయిన్ అయ్యారు అనేది మనం గ్రిడ్ వ్యూలో చూడొచ్చు. ఒక 6 or 7 people ఉంటే కనుక మనకి ఆ గ్రిడ్ వ్యూ క్లిక్ చేస్తే అందరూ కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసారా, మనకి షేర్ మై స్క్రీన్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది. ఇది యూజ్ చేసుకొని ఫేస్ టైమ్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మనం స్క్రీన్ షేర్ కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది డెవలపర్ బీటా వర్షన్ కాబట్టి మనకి స్క్రీన్ షేర్ ఆప్షన్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు.
సో నేనైతే ఇప్పుడు ఫేస్ టైమ్ చేస్తున్నాను. ఫేస్ టైమ్లో మనకి లేటెస్ట్గా పోర్ట్రైట్ మోడ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. స్క్రీన్ మీద సెంటర్లో చూస్తే మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్ అంతా పోర్ట్రైట్ లాగా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయింది. సో ఇలా మనం ఫేస్ టైమ్ చేసుకుంటున్నప్పుడు పోర్ట్రైట్ మోడ్ యూజ్ చేసుకొని బ్యాక్ సైడ్ అంతా బ్లర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం మైక్ మోడ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. టోటల్గా 3 మోడ్స్ ఉంటాయి: స్టాండర్డ్, వాయిస్ ఐసోలేషన్ అండ్ వైడ్ స్పెక్ట్రమ్. వాయిస్ ఐసోలేషన్ మోడ్ క్లిక్ చేస్తే కనుక మీ సరౌండింగ్ ఉన్న నాయిస్ అంతా రెడ్యూస్ అయిపోయి ఓన్లీ మీ వాయిస్ మాత్రమే క్లియర్గా వినిపిస్తుంది. వైడ్ స్పెక్ట్రమ్ పెట్టుకుంటే కనుక మీ సరౌండింగ్లో ఉన్న వాయిసెస్ కూడా వినిపిస్తాయి. అండ్ మనకి ఫేస్ టైంలో లేటెస్ట్గా స్పేషల్ ఆడియో ఫీచర్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు ఫేస్ టైం గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు అందరూ మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ఎలా న్యాచురల్గా అనిపిస్తుందో, సో ఆ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం మనకి స్పేషల్ ఆడియో ఫీచర్ని అయితే ఫేస్ టైంలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ మనకి లీవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మనం గ్రూప్ కాల్ నుంచి లీవ్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం iOS 15 నుంచి సిరీని ఆఫ్లైన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ టెస్ట్ ఇట్ అవుట్. సో నేనైతే ఇప్పుడు 2 డివైజెస్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెడుతున్నాను. హే సిరి, ఓపెన్ ఇన్స్టాగ్రామ్. సో చూసారు కదా, మనకి iOS 15లో అయితే సిరి ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేసింది. iOS 14లో అయితే కనుక సిరి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఇలా మనం ఆఫ్లైన్లో సిరిని కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రమ్ iOS 15. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లేటెస్ట్ విజెట్స్ని కూడా యాడ్ చేసేసారు. ట్యాప్ అండ్ హోల్డ్, క్లిక్ ద ప్లస్ ఐకాన్. ఇక్కడ బాటమ్కి స్క్రోల్ చేసుకుంటే మనకి కాంటాక్ట్స్ విజెట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ చూసారా కాంటాక్ట్స్. సో లెట్స్ యాడ్ దట్. సో మనకి కాంటాక్ట్స్ కూడా డిఫరెంట్ విజెట్స్ ఉంటాయన్నమాట, లార్జ్, మీడియం, స్మాల్. సో మీరు కనుక లార్జ్ యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ కాంటాక్ట్స్ కనిపిస్తాయి. స్మాల్ యాడ్ చేసుకుంటే కనుక సింగిల్ కాంటాక్ట్ చూపిస్తుంది. సో డిపెండింగ్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్ యూ కెన్ యాడ్ దిస్. సో చూసారు, అది క్లిక్ చేయగానే మనం దాని నుంచి షేర్ చేసిన లింక్స్ కానీ లేకపోతే షేర్ చేసుకున్న ఫొటోస్ కానీ అంత ఇన్ఫర్మేషన్ చూపించేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి విజువల్ లుకప్. మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఐటమ్ చూసి మీకు దాని గురించి తెలియకపోతే దాని గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది కదా, సింపుల్గా ఒక ఫోటో తీసుకోండి, తర్వాత దాని హిస్టరీ అంతా మనం తెలుసుకోవచ్చు. సో లెట్స్ టేక్ ఏ ఫోటో. సో ఫోటో అయితే క్యాప్చర్ చేశాం కదా, లెట్స్ గో టు ఫొటోస్ యాప్. సో ఈ ఫోటోని బాటమ్ టు టాప్ స్వైప్ చేస్తే మనకి ఇక్కడ చూసారా ఒక లీఫ్ లాంటి ఐకాన్ వస్తుంది, క్లిక్ దాట్. సో ఇక్కడ సర్చ్ రిజల్ట్స్లో ఆ ఇమేజ్ ఏంటి, ఆ ఇమేజ్కి రిలేటెడ్ ఇమేజెస్ ఏముంటాయి, దాన్ని ఎక్కడ పర్చేస్ చేయవచ్చు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎట్సీ అనే వెబ్సైట్లో మనకి అలాంటి ప్లాంట్ అవైలబుల్గా ఉందంట. సో ఇఫ్ యూ క్లిక్ దట్ మనకి డైరెక్ట్గా ఎట్సీ వెబ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ప్రైవసీ సెట్టింగ్స్ విషయానికి వచ్చేసరికి సెట్టింగ్స్లో మనకి ప్రైవసీ అని ఉంటుంది కదా, దాంట్లో ఆల్ ద వే బాటమ్కి వెళ్తే రికార్డ్ యాప్ యాక్టివిటీ అని ఉంటుంది. సో మీరు ఇది ఆన్ చేసుకుంటే కనుక పాస్ట్ 7 days నుంచి ఏ యాప్ అయితే మీ డేటాని కానీ మీ లొకేషన్ని కానీ ఆర్ మైక్రోఫోన్ అండ్ కెమెరాని కానీ యూజ్ చేస్తున్నాయో మనకి ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. సో చూసారు కదా, iOS 15 డెవలపర్ బీటా 1 వెర్షన్లో వచ్చిన కీ ఫీచర్స్. అండ్ మనకి iOS 15 వచ్చేసి iPhone 6s అండ్ హైయర్ డివైజెస్కి కంపాటబుల్ ఉంటుంది, ఇంక్లూడింగ్ iPhone SE 1 అండ్ SE 2. మీకు కనుక iOS 15 మీద ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. చూసారు కదా, ఇదైతే ఇవాళ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.